ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకోటేమీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది. మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా? మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు మంత్రులను చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్ చేసి 50% పైగా మేయర్లు కానీ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం. చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా TV5కైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చే వరకే. బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకెవరికి లేదు. బిడ్డ ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత, అది జగన్మోహన్ రెడ్డి అంత. ఇంత ఆ కుర్చీ దగ్గరికి కాదు కదా, చూపు కూడా చూడలేరు, పీకలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, 2024 డంకా బజాయిస్తాం. 175కి 175 పోతాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా, మనకున్నది 18 నెలలే. పోరాడదాం, తిరుగుదాం, జగనన్న చేసే సంక్షేమానికి జనానికి చెప్తాం. 175 గెలిపించుకుందాం. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరగలేదు ముఖ్యమంత్రికి 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చివరిగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి TV5కి అందరికీ కూడా చెప్తాను, కొన్ని యదవ మీడియాలకి కొన్ని యదవ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని. అదే మా గుండెలు చీల్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కొద్దిగా రీఛార్జ్ చేయం, రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యంగా అనేక సార్లు చెప్పాం. మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం. ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మా లాంటి ఎంతో మంది ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము. కాబట్టి దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్తాను ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు గీలీసు కాదు ఎవరు అవసరం లేదు. మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాసులు చవాసులు కానీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే చేప ఉంచినట్టు చేప ఉంచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు. ఒక అరాచకమైన పరిపాలన
అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షను, పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన. మా ఎస్పీ గారు పాపం, మా ఐజీ గారు, సిఐలు, ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తన వాళ్ళు ఇంకా ఎవరికి ఫోన్లు ఎత్తుతారండి? ఎవరికి ఫోన్లు ఎత్తుతారు? ఒక సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సిఐని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకొని, వాళ్ళు ఏది చెప్తే అది చేసి, ఏ అధికారులు కావాలో అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉండింది. ఓడిపోతారనే భయం. ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సరావుపేటలో 7 గెలుస్తున్నాం, ఎంపీ గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లేని ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.